మా గురానికి చూసే కొడుకు పన్నెండు ఎల్లైనా అక్క బాబా రాలేదు రాలేదు అని కాళ్ళు మొక్కుతాను ఉన్న రెండు గంటలు పోతే నీకు మట్టి మంచులు పోయే మానబావులు ఎవరు లేరమ్మా ఎందుకు ఎడతాను అక్క నా కాలు మొక్క ఇదివరకే నాకు అన్నం వెళ్ళక మాత్రం అన్నమో రామచంద్రుని ఎడతాను ఆడబిడ్డ తమ్ముని కాళ్ళు మొక్కితే మాత్రం ఆయనతో అన్నం వెళ్ళకుండా పోతా నువ్వు బాధపడక అక్క కానీ అది కాదు ఒక్కటే మాట అన్నది నువ్వు అన్నావు కదంటే 12 ఏళ్ళు అయినా పోతుంది తమ్మి 12 ఏళ్ళు తిరిగి రాకపోతే మా అక్క బావ వచ్చినాడు మా పేరు పిండ ప్రతాలు పెట్టుకున్నావు నీ పేరు పిండ ప్రతాలం ఎందుకు పెట్టాలి అక్క అప్పటికి ఇప్పటికి అంటారు అమ్మా 80 నా ఎన్నుగాను రాదు 90 నా తోడుగాను రాదు మానవునికి కొంచెం భూములు దొరుకుతాయి కొంచెం జాగాలు దొరుకుతాయి కానీ తోడు పోతే తోడు దొరకదు అన్నారు అక్క నువ్వు బాధపడవకు ఆయనతో మాట దాంతో చెప్పేస్తారని పాడడానికి ఎరుకు కలిసి అదే అంత మంచిగా ఉంటావు ఆఖరికి ఎత్తేస్తావు మాట్లాడుతూ గుంజిగా నువ్వు పెళ్ళని మొగలేదు పెన్న మొగడే కానీ ఎక్కడ పడితే అక్కనేనా గుడిసెలు గుడిసెలు చేస్తాం ఇంటి ముందర మీ అక్క మా అన్న మీద చేసి మాట్లాడుతుంది సోకు ఊకెత్తాను ఇంకా కసిరించుకుంటావు ఎందుకు సోకు ఊకెత్తా దూరం ఉండి మాట్లాడు మనకు అలవాటు దూరం పెట్టుకుంటాం అలవాటు అయితే కానీ నాకంటే ఇదే నాకు చేయండి మాట్లాడతాను ఇంకే పక్కన అయితే ఇచ్చేస్తారు ఇగో అయితే అక్క అంటాను కదా అంటే తమ్ముడా ఎందుకంటే మాకు సంతానం దొరకనని దేవతల పూజ పోతాను ఇవాళ అత్తమ తెలియదు రేపు అత్తమ తెలియదు ఎల్లుండి అత్తమ తెలియదు ఏళ్ళు గడతాయో సంవత్సరాలు గడతాయో
ఎన్ని రోజులు అయితే తమ్ముడా మాకు తెలియదు కానీ 12 ఏళ్ళు దేవతల పూజ చేస్తాం 12 ఏళ్ళు మాత్రం అనగా 12 ఏళ్ళు సంతానం దొరుకుతున్న తిరిగేస్తాం లేకపోతే సంతానం దొరకపోతే ఏ బాయిలన్నీ ఏ గంగా కట్టగాదయ్యా ఇప్పుడు 12 ఏళ్ళ లోపు తిరుగుతాను 12 ఏళ్ళ లోపు సంతానం దొరుకుతా తిరిగొస్తాను లేకపోతే రారట అట్టు అయ్యా నువ్వు తీరేయడకు తోడు నీకు ఉంటారో తెలుసు అయ్యో అట్టు ముందులో అవన్నీ నిజమేనురా ఇప్పుడు 12 సంవత్సరాల లోపు సంతానం దొరుకుతానో తిరిగి వస్తారట 12 సంవత్సరాలు దాడితే ఇక దొరికినా దొరకకున్నా ఇక రాజవంద నీకే తమ్మడం ఏ బాయిలన్నా ఏ శరణని వాడు సత్తం అన్నారట మరి వాళ్ళు సంతానం దొరికినా దొరకకున్నా తిరిగి వచ్చేదెరకనా సచ్చేదెరకనా సత్తనా ఏం లేదు కానీ మళ్ళా తట్ట కావాలి ఏమండి బంగారం చెప్పు దొరుకుతుంటే నా పిల్లలు నాకు తెలుసా ఇక బాండ్ పేపర్ రామేశ్వర నోటు ఎక్కడ ఎత్తుకాసినవే పేపరు పెన్ను ఈ పేపర్ మన ఇంట్లో ఎందుకున్నది ఈ పెన్ను మన ఎక్కడ ఎత్తుకాసినవే ఎత్తుకురాకపోతే నేను కొనుకొచ్చే మనిషినేనా అవ్వా ఈ దేవన్నపేట ఊళ్ళో నన్ను తిట్టడం లేరు ఎందుకంటే మాకు ఏమి లేవు అయినా ఉన్న కాడికి ఎలా తీసుకుందామంటే వీళ్ళు అంచలేదు అందరు పనికి పోయినాక మంది బాత్రూమ్ కూడా మీద లంగలు చీరలు సబ్బులు షాంపులు మగ్గులు జగ్గులు ఒక్క బకెట్ దక్కని ఒక్క ఇంటికాడు అది అందరితో లొల్లి అంటే అది మొగోరికి ఉండాలి ఎగురం అన్ని తీర్ర తెచ్చిపెట్టాక నేను తెస్తాను గుంజిగా అయితే మాత్రం దొంగతనం చేస్తావే ఏం చేయాలి ఆడిపోయి మీ అక్కడికి ఇచ్చి అడుగు అక్క 12 సంవత్సరాల లోపు సంతాన బలం దొరికినా దొరకకున్నా లోపు తిరిగి వస్తానో మీ రాజ్యం మీకు 12 సంవత్సరాలు దాటినాక ఆ రాజ్యం దేశం అంతా తమ్ముడా నింబోలు మహారాజా మరదలా శాంతం అనేది మీకే డక్కువలని కాగితం రాసిస్తున్నావు పోదాం లేకపోతే బంగ్ మాట అంటే మాటే మరి మనం ఏం చేసుకుంటావంటే నీకనే తెలివి ఉన్నదా ఇప్పుడు ఆడికి పోతావు ఆడికి పోయినాక నువ్వు రాజు అవుతావు నేను రాజు అవుతా నువ్వు కుర్చీని కూర్చొని రాజు వెళ్తా అంటే లోకం ఎవరన్నా కస మాటకారు ఉంటారు మాటకారులు వచ్చి మా ఊరికి వచ్చి నువ్వు రాజు వెళ్ళడానికి ఏం అధికారం ఉన్నది అంటారు అంటే ఈ ఉత్తరం తీసాడు వారెత్త ఒక్కడు మెతుకు మింగద్దు అయిపోయానా సరే అట్లుండు మరి ధన మాత్రం అక్క వేటికి వస్తా ఉన్నాడా అక్క ఈ దేవన్నపేట ఊళ్ళోనే దానికి ఉన్న మంచి గుణం ఎవరు లేదు ఇంతమంది ఇక్కడ దానంత గుణం మంచి గుణం ఉన్నది దాని ముఖమే లక్షల ముఖం అనుకోవాలి ఎవరి భార్య గొప్పతనం నీకు తెలియదు అక్క ఎందుకు ఏంటి తమ్ముడా ఇది రామేశ్వర నోట ఎత్తుకొచ్చింది ఎన్నో కానీ ఇదేం చెప్తాను నీ భార్య తయారై రమ్మంటే ఇట్లా చేసినావు కానీ అక్క నేను లక్షల ముఖం దాని ఎందుకు చెప్తాను నీకు ఎరికేనా అమాస అయిపోయాక పుణ్యం వస్తుంది వాళ్ళు ఎరికేనా ఆ నిలబడి పోడు నేను నిలబడి పొడిచే ముందు అయితే ఆ నిలబడి పొడిచారు కుర్చీ తెచ్చి ఇంటి మూట ఆకిట్లేస్తా ఆకిట్లేస్తే ఈ దేవాలయ పిల్లలు అందరు వచ్చి దాని ముఖం చూసి దాన్ని మొక్కిపోతారు మొక్కపోతే వాళ్ళు ఎవరైనా నొల్లి పెట్టుకున్న వాళ్ళు ఊరి వేనోళ్ళు దాని మొక్కనోళ్ళు ఉంటారు చూసినవా వాళ్ళకి ఆ నెల మొత్తం దద్రం కుట్టాడు ఎవరు నీ భార్య ముఖం తమ్ముడా నువ్వు గంత మంచిదా అని వెంకటమ్మ సాగలెంకటమ్మ ఎరికేనా అట్లా ఒక్క నెల ఊర్లే కాలు ఇరికింది ఒక్క దెబ్బకి ఇది మళ్ళీ దీన్ని తీసుకుపోయి చూపించే అక్కడ కాలు అతికింది అందుకనే పిలుచుకొని మాట్లాడుతుంది మళ్ళా అట్లాగా తమ్ముడా మరి గంత సత్యం గంత లక్ష్యం కలతనం అయితే మరి ఎందులో నీ గుడిసె గట్టే ఉంటుంది ఇక అప్పాలంకమ్మ ముగ్గురు ఎప్పుడు గట్టే ఉంటుంది
తమ్ముడా ఈ కాగితం ఎందుకు తెచ్చినావు ఈ కాగితం ఎందుకు తెచ్చినావు ఎందుకొరకో కాదు 12 ఏళ్ళకు మాత్రం గడియ దాక్కున్నప్పుడు మీరు వస్తే మీ రాజదేశం మీకే ఒకవేళ 12 ఏళ్ళ గడియ దాటినా కానీ ఆ రాజదేశం మాకే కాగితం రాసి ఇస్తే అత్తనే ఉంటది కానీ మాకెందుకు అక్క మీరు ఎప్పుడు వచ్చినా ఇస్తాం కానీ అక్క దాని మనసు తీయదు సరే అందుకే పర్వాలేదు ఇక్కడ కుశలం అక్కడ సంతోషం అందే మనసుకున్న తమ్ముడా కొడుకులు బిడ్డలు లేక నీ దగ్గర కాజపడి వచ్చిన తమ్ముడిని తీసుకొని పోయి రాజదేశం మీద కూర్చుండ పెడతా పూజలు పోతాను ఇవాళ తెలియదు రేపచ్చే తెలియదు పాయక 12 సంవత్సరాలైనా నిండుగా 12 నీళ్లు నిండుకున్నా ఒక 7 అడుగు దాటిన గాని తమ్ముడా రాజదేశం కనుకనేవి నింబూలు మారాదని గారు అత్తని కాదు బిడ్డ 12 ఏళ్లకు ఒక్క గడియ తక్కువ ఉన్నా అమెరికా రాజు రాజ్యం అంటే ఆ బిడ్డకు చూడు ఏడవైన బల్లి వలుకుతుంది కొడికన్ను వదులుతుంది అపశకనం జరుగుతుంది అపశకనం లక్ష్య పెడతలేదే ఆర్సి ఒక్క తొమ్ము అవుతుంది తొమ్ము తమ్ముడై చెప్పుతుంది గాని ఆ తొమ్మును కూడా లక్ష్య పెడతలేదు ఆ తల్లి ఆనాడు అనుకున్నది కొడుకులుగా నాల కోటికి విడిదలదు బిడ్డలుగా నాల ఇల్లు లోకం మీద పేరు ప్రఖ్యాతి ఉండాలి నేను గనక నేను తమ్ముడా నువ్వు కాగితం రాసిన నీ భార్యను తీసుకొని రాపోరా వెళ్ళిపోదాం ఇది దాన్ని చూపిస్తేనే కదులుతుంది అమ్మవారు లేకపోతే కదలేదు అయ్యో తమ్ముడా సరే చూపెడుతుందా తీసుకొని రాపో శాంత తెచ్చిన ఏం చేస్తాను ఏమో చేస్తాను మారే ఇప్పుడు చేస్తాను ఉప్పుడు కలబెట్టాడనిపించింది నీతో అంతేనా రామరామ దక్షిణానికి కొంచెం చేసుకుంటే నాకు తెలిసి నా బొట్టు ఇక మళ్ళీ పొట్టు అక్కడ కాదా బాగానే రాసింది కదా లంజ పేపర్ కింది మీద పెట్టి రాంజ చూస్తాను అడిపో వాళ్ళు ఎవరు రాసింది చెప్పే బాగానే రాసింది అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా రాసింది అతను గంటే పేపర్ ఇండి కనుక నేను మాట కూర్చోవాలి మాట్లాడు అయ్యా అయ్యో అయ్యో మరదలు ఇంకా తయారు కాలేదా కాదు కానీ ఏం దావా మీరు మీ అందరేనా మీ తమ్ముడే నువ్వే నేను ఆడికి ఆయనతో చెప్పిన ఏందయ్యా అని మనం మందింటికి పోతాను మరి మీ అక్కను కాగితం రాసి అంటే మీ అక్క బాను కలకల అంటదయ్యా వద్దయ్యా అంటే ఆయన కాగితం రాసి అంటాడు ఆయన రాసి అన్నంత మాత్రాన్ని నువ్వు రాసి తమ్మి మంది మానవా మమ్మల్ని పరాయాలు చేసినాడు సరే మరదల రాసిన కాగితం నాది నాకు ఏమో ఇక రాసింది మళ్ళా ఖరాబ్ ఎందుకు అయ్యా మరదలా ముందు చాలా పోతాను పొలం దూరం ఉన్నది రామరదల వెళ్ళిపోదాం రావమ్మా ఇప్పుడే తీసుకోపోతా నువ్వు అచ్చుడితో అప్పుడు ముచ్చట అప్పుడే చెప్పేది ఉంటే నువ్వు వెళ్ళతో చెప్పుకోపోతున్నా అయ్యో మరి మా ఊళ్ళో అందరు పోయి అడిగబడ్డారు ఎది మంటలతో చెప్పుకొని వస్తాం ఇక మీరు పోయి తయారై ఉండిపోరి అట్లా కాదమ్మా నీ గుడిసెలు ఏమున్నది అందరితో చెప్పుకొని రావడానికి లేదవ్వా మంచి షెడ్ అనేది ఇంటి పంటలతో పక్క పంటలు మంచి షెడ్ కూడా ఉన్నది నీకు నాతో మాట్లాడదు మనకు తిరుగుతుంటది అయ్యో నీ రంపాడుకొని చూస్తేనే కట్టున్నది మరి అమ్మా మరదలా అందరూ తయారై రావమ్మా ఇక వెళ్ళిపోతాను తొందరగా తయారవుతా సరే మరదలా వెళ్ళిపోతాను వాడి బిడ్డ ఏమిటమ్మా ఏందవు అప్పుడు అనంగా వచ్చినావు ఏంది గాళ్ళకి వచ్చినావు నీకెంత ఆకలి అవుతుందో బుక్కడంత అన్నం తిందు రాదు పోసుకతా అయితే ఏం లేదు కానీ ఏమో నువ్వు రాగానే పొయ్యి మీద ఎసరు పెట్టిన పొయ్యిలో నీళ్ళు పోసిన నేను వచ్చింది ఎప్పుడు తినమనేది ఎప్పుడు సరే మరదలా తింటావా నువ్వు తినవంటేనే నాకెంతో తిన్నంత నిమ్మలం అయింది మరదలా సరే మరదలా మరి నువ్వు అన్నం పెడితే నువ్వు తినకపోతే నాకు తుర్తి కాదు ఎరికేనా మనసులో మనసు ఉండదు సరే మరి అన్నం పెట్టి కదా ఇంకా పోయాంత పొద్దు మాగోడు కానీ మరి పోతావా తింటుంటదా మాట ఉండాలి సొమ్ము సొమ్మందం ఉన్నది దొంగ దొంగ భయం వాళ్ళ పొద్దుగా ఇయ్యాలి ఎరికేనా ఓ బుక్కరంది తిని రాదమ్మా లేదు మరదలా అబ్బో అయినా మీరు మా ఇంటికాడ తినబుద్ధి అవుతుందా అందం
మళ్ళా తెల్లంగా తెల్లారిందయ్యా తెల్లంగా తెల్లారినప్పుడు మాత్రం అనగా ఏందే శాంత పెట్టు పనికి ఉప్పర పని హరికెందుకే పెద్ద పట్టేది టాప్ అంటే కదా మొన్న చెప్పిర్రు వాళ్ళు లోతు గిన్నె పెట్టిన గిన్నెందుకు గూడాలు పోసుకరా ఓ టాప్ పోతాడు గొర్రెం పోతారు గూడాలు పోతారు మరి చూడాలి ఇంత సోర్ర సొద్దే స్టోర్ ఏం చేస్తావు రా ఈ సొంత దగ్గర పట్టుకొని దానికి ఏమైనా తిండి కావాలి మర్చిపోయినా మా అక్కలోని పోద్దా పాడవని మర్చిపోయినా తయారుగా అత్తమని మాట ఇచ్చిన కాదు రాబో పోదాం పోయా ఏం చూస్తాను కానీ ఏం కావాలి మన గుడిసె జరగబెట్టు మళ్ళా తెల్లవంట సైడ్ కొడతామంటావా ఇంకా మళ్ళీ వస్తాను అంతేనా ఆడి వేరేక నువ్వు రాదు అవుతావు నేను దొరసాన్ని అయితే ఈ గుడిసెతో మనకేం పని గుడిసె ఉంటే మన ఇజ్జత పోతుంది మన ఇల్లు పోతుంది మన మానం పోతుంది ఓ అక్షరాలు అంజే గుడిసుంటే ఇల్లుంటే ఇల్లు అదెక్కడన్నా ఇల్లుంటే ఇల్లు పోతుంది అంటారు ఈ గుడిసె ఉంటే గుడిసెంటే మనకి ఇల్లు పెట్ట పోతుంటావా నువ్వు వాడి వెనక రాజు అవుతావు నువ్వు దొరసాన్ని అవుతావు నువ్వు వాడు రాజు అవుతా అంటే ఆ ఊళ్ళో ఎవరు నీ ఊళ్ళోకి వస్తాను ఈ ఊళ్ళోకి వచ్చినాక ఈ ఊళ్ళో గుడిసెలు ఎవరు ఉంటారు కదా ఎందుకు ఆ గుడిసెలు ఎవరు ఉండలేరు అలా పందులు పడతానే కుక్కలు పడతానే ఆ గుడిసె ఎవల బాపద్ది అని వాళ్ళు అడుగుతారు మన ఊరు వాళ్ళు ఏమంటారు అయ్యో బిడ్డ నీకు తెలియదా ఈ ఊరికి వచ్చి రాదే రాజవేలే రాదు అంతమంది గా గుడిసెలే ఉన్నాడు ఆయన ఆ గుడిసె అంటే మన ఇజ్జత పోతుంది మన ఇల్లు పోతుంది ఏం కాదు అద్దాల వేయడాలు ఉంటాయి కానీ తలగబెట్టుని అదోదో సరుకుంటా రాదురా నింబోను మారాదు నా పిల్ల ఏమన్నా చెప్పిన గుడిచేయాలని 5 లీటర్ల పెట్రోల్ తెచ్చి నా దూత్తుంగా వినబోసిండు అగ్గిపుల్లాగి కూడాడా అంటుబట్ట గుండిగా అంటే ఎలాగర్రా అంటు అదే దూతుంగా బరబర బరబర అనేది బస్సు అని కూలిపోయింది అట్టి గోడలే మిగిలిన ఇక బామాయిగా వెళ్ళిపోదామని భార్య భరతలే రామ రామ ఆ భవనాల ముందుకు వచ్చే వరకు అక్క బాలమరి దేవి మరి ఇది వాళ్ళదే కానీ కట్టి కిరాయి ఇచ్చింది కిరాయికేనా గింత పిచ్చి బాగా రాదమని మా అక్కని దానమేడా ఇంకా బాగుంటారా అడిగానే గా బంగ్లా అది కూడా అక్కలేదు ఇది ఇక్కడ కాదు మరి అక్కడ మురళి కాదు చెప్పలే అందులో ఉంటారు వాళ్ళు శివరాత్రి పెద్ద బంగ్లా పెద్ద బంగ్లా అంటే ఇక్కడ మొదలైతే అక్కడ దాకా మొత్తం అక్కలేనా వీళ్ళు కట్టాక మందికి ఇచ్చిర్రు అక్కలు కట్టి వీళ్ళకి కిరాయి ఇచ్చారు రోడ్డు కూడా చుట్టం వచ్చింది ఊరు మంచిది నేను ఏమో అనుకున్నాను బాగానే ఉన్నాయి బంగులాలు యాకిలంతా వాళ్ళలే మరి ప్రజలందరినీ మరదల మంచిగా చూసుకోవాలంటే కాళ్ళకు నీళ్ళు ఇస్తానని నీళ్ళు చేద్దా పట్టుకొని ముందడికి
అనుకోని ఆ తర్వాత మరదలకి ఇరా పట్టు చీర సింగులు తడతాయి వీడియో నడుతుంది పోరాలు సెలవు ఫోటో కొడతారు కాదయా పట్టు చీర సింగులు తడితే మళ్ళీ ఆరాయి అది గోనపంతేనే పట్టు సీత శాంతిమణి దేవి ఇవేనమ్మా ఆకిలి పాడు బాగానే పాడబడ్డది ఓ పిచ్చి మొగోదాన ఆకిలి పాడవాడంట అవే భూదేవర సాకిలి ఎత్తే ఆడతల్లికి అగో మరికంత బరవా అని భూదేవర సాకిలి చేయాలమ్మ ఎగిలేసిపోద్ది ఆడపడక కొట్టి అర్ధశరి గాజులు పెడితే భూదేవి సేవ చేయాలంట కాదా గింత ఆగిలి వల్ల నేను అడుగుంటుంది టింగు అనేది పాడు ఓ పిచ్చి మొగదాన కూర్చుడు కాదే నీ కింద 7 దాసోళ్ళు ఉంటారు ఆ 7 దాసోళ్లకు నువ్వు ఎట్లా పని చెప్తే వాళ్ళకి అట్లా ఎత్తారు అంటే నేను చెప్పుడు వాళ్ళు చేసుడా అవునమ్మా మరి కట్ట చెప్పి అయ్యో రామమ్మ రమ్మని తీసుకొని మెడలకు మెడల కద్దరమ్మ కదరా ఇది నీ గురించుండే తులవారమ్మా దీని మీద కూర్చోవాలి నువ్వు అవును ఏందవో నాకు అంత ఆశీరం అని ఆశీరం పాడవాడా ఏందవో నువ్వు ఆడబిడ్డావు నీ మరదలు నువ్వు నా కళ్ళ ముందట ఉండగాని తులవారం కూర్చుండి నాకు వచ్చే బింకమేందవ్వా అద్దు రామరావు కిట్ట కిట్ట కృష్ణ కృష్ణని వద్దావా మరదలా వద్దావా వద్దావా నా పానం ధరిస్తుంది వద్దావా ఇక మరదల కాదు వాడి కాదు వాడి ఇది కూర్చుండే తులవారం ఉన్నదమ్మా కూర్చుండే తులవారం ఉన్నదమ్మా తులవారం మీద కూర్చోగానే కాదు బిడ్డ మన ఇంటికి అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు ఎంతో మంది వస్తారు సాయంత్రం వేళ సన్నగాలు అనుకుంటూ వస్తారమ్మా ఇక లేదా అని ఎల్ల ఉడితే నా మరదలా విడెత్తగలగు నా మరదలా అవునా కాదా అని ఎల్ల ఉడితే కలవెంత వస్తానమ్మా అవి చూడు పెట్టి కాడలు చూడు పెట్టి ఇరిగడ పెట్టి కనుక నీ అవ్వాలేదని ఎల్ల కొట్టింది మేలు మొత్తమే దానం వేయకుండా ఎల్ల కొడితే ఏమి రాది ఇంటి ముందర ఇంతసేపు కొట్టుకుంటే మనకు దానం వేయలేదని ఆ తల్లి నోట ఏదన్నా మాట అంటే ఆ మాట మనకు తల్లి తీరుతుంది కావస్తున్నాం మీ వెనకాల బిడ్డ మరదలా చూసి వస్త్రాలుగా ఇప్పుడు చూసి భోజనాలు పెట్టి కలవంట కాదు చూడకుండా బాబా దేవుడితో వినకుండా మేము అక్కడ దానం చేసుకుంటాం ఇక్కడ నువ్వు దానం చేస్తే ఏ పాపాల దూరం ఏ పుణ్యం కలిగి ఏ భగవంతుడు అన్న మాకు సంతానం ఓడిగడతాడే అవ్వ సాగరోళ్ళకు సరళం పెట్టరాదు ఈ కింద ఉండే దాసి వాళ్ళకు పండుగ పాపాన కొత్త కొత్త బట్టలు పెట్టాలే అవ్వా మాత్రం నువ్వు వరుసుకోవమ్మా వీడల్లా నేనేమన్నా నా ఇంటికాంచి రాంగా తెచ్చిన నీ రాజ్యం నీ దేశం నీ ఇంటి నీ బంగారం దానం చేస్తా నేను ఇక్కడ దానం చేస్తా మీ తమ్ముడు అక్కడ దానం చేస్తారు మీరు వెనక మీరు అక్కడ చేస్తే ఏ దేవుడు అన్న మెచ్చి ఆళ్ళ పొద్దుగా మీకు సంతాన ఫలం ఇస్తే తొందర తిరిగి రావాలి బాంచను అవని బాంచని ఇది వేయిన కాడ ఎక్కడో పుట్టుకు అనాలే నీ బాంచం తక్కువ ఉన్నదా రాజ్యం దేశం ఎండి బంగారం మేడలు మిద్దరు నీ బాంచకి ఇంత ఆస్తి మరి ఆ రాజు మాత్రం అమెరికా మహారాజు బామ్మారిది నింబోలు మహారాజుని తీసుకొని కచ్చేరి కాడికి వచ్చిండు మరి కచ్చేరి మీద మాత్రం బామ్మారిని కూర్చుండబెట్టిండు అయ్యయ్యో బామ్మారిది నింబోలు మహారాజు కచ్చేరి విని కూర్చొని రాజ్యమేలంగానే కాదు ఒక ఊరే రాదు ఉత్తముడైతే పాల్గొన్నట్టు ప్రజలోకులు వంగుతారు చెరువులో నీళ్లు ఉంటే చేరుతాయి కొన్ని వేల కప్పలన్నారు మరి పుణ్యము కొద్ది రాజ్యమేలుకున్నవాడు ప్రబంటరు బిడ్డ దేవుని కన్నా ఎక్కువ కొలుస్తారు ప్రజలోకులైనా మరి నువ్వు మాత్రమనగా